పేరేంట్రా? స్వామి సార్. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాలు నమ్ముతున్నాను సార్. నెత్తి మీద ఏంట్రా దెబ్బ? మందు దాకా కింద పడ్డాను సార్. నీ పేరేంటి? కృష్ణమూర్తి. నువ్వెక్కడ అమ్ముతావరా? గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లలున్న అన్ని ఏరియాలో అమ్ముతాను. పిల్లలు ఎంతమంది నీకు? కళ్యాణం అవలే, పిల్లని వెతుకుతున్నా. అమ్మాయిని వెతుకుతున్నావా? నీ పేరేంట్రా? నా పేరు ధనంజయ్ సార్. ఎప్పటి నుంచి ఐస్ అమ్ముతున్నావు? 1 వారం నుంచి అమ్ముతున్నాను సార్. అంతకుముందు ఏం చేసేవాడివి? మలేషియాలో ఉండేవాడిని సార్. అక్కడేం చేసేవాడివి? మలేషియాలో ఐస్ అమ్ముకుంటుండేవాడిని సార్. ఇక్కడ కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. స్పెషల్ ఎంక్వైరీకి ఏర్పాటు చేయండి. ఓకే సార్. నీకెవరిపైన డౌట్ ఉందా? డౌట్ లేదు సార్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. దేవుడే మా బావని చంపేశాడు. నాకు ఏ మంచి జరగకూడదని ఆ దేవుడే చేశాడు. అందుకని దేవుని లోపలేస్తామా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సారీ సార్, తన మామ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తను అలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి. మా అబ్బాయికి ఎవరూ శత్రువులు లేరు. గాంధీకి కూడా శత్రువులు లేరు. కాల్చి చంపలేదా? మచ్చా, నేరుగా వెళ్తే చేను వెనకాల తోట. ఆ తోట నుండి వెళ్తుంటే తుప్పల దగ్గర ఒక పెద్ద పంపు సెట్. ఆ పంపు సెట్టా? ఆ పంపు సెట్ దగ్గర డిక్కడెక్కడుండు. ఎంత హాయి ఈ రైడు, ఎంత మధురం ఈ గాలి, ముందుకెళ్ళుతుండగా మంచి వాసన. మా ఆయన ఎప్పుడు కూడా ఇలా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళనే లేదు. ఇలా మీతో మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. చూసావు మామా, పాప మొదట్లో ఒప్పుకోలేదు, ఇప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతుంది. రాత్రి వరకు ఈ ఎమోషన్ అలానే మెయింటైన్ చేయి పాప, బాగా ఉంటుంది. సుఖపోతుంది. నీ భార్య కళావతిరా? కళావతి కంటికి కనిపించావంటే బాబు. హలో, ఏయ్, నీ ముఖం చూసేశాను. ఏమయ్యో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదేం లేదు కన్నా, ఈ పాప మన కంపెనీలో పనిచేస్తుంటే 2 కాళ్ళు వెనికి పాపం పెద్దగా అరిచింది. అందుకే పాపం బండి మీద ఎక్కించుకున్నావా ఇంట్లో?
దాని ఇల్లు ఊర్లో ఉంటే ఊరు దాటి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అలా చుట్టూ తిరిగి ఇలా తీసుకెళ్దామని. రమ్మలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే గుట్టు చాటుగా ఇంకొకటి కావాలా? ఊరికేవే. నువ్వేంటే ఎవరు పిలిచినా వెళ్తావా? ఆశపడి ఇద్దరు యజమానులు పిలిస్తే కాదని ఎలా చెప్పగలను? కరెక్ట్. యోయ్, ఆకలేసి భోంచేయడంలో తప్పే లేదు. ఇలా అనవసరంగా భోంచేస్తూ పోతే ఒకరోజు చెప్పు దెబ్బలు తింటారు. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఏంటే నేను ఇంతలా చెప్తుంటే అలాగే ఇద్దరి మధ్యలో కాళ్ళేసి కూర్చున్నా? నీ సంగతి. యజమానులు కాపాడండి, యజమానులు. టుమారో ఐ విల్ మేక్ పప్పు సెట్టు. ఆగవే, పారిపోతున్నారా? సాయంత్రం ఇంటికి వస్తారా? కాళ్ళు చేతులు ఎరగొడతా నీ సంగతి. మనసా, నువ్వేం కంగారు పడకమ్మా. నీ మామను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా, ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తీస్తున్నాడు చూడు. దీన్ని ఇలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుతాం. రే ఆగరా, జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమంటున్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళాంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా. ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? ఏ, నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? మన తాతల కాలంలో ఇలాగే పెళ్లి చేసుకునేవారు కదా. మోండం లాంటి తల, కుండ లాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు, ఏం ఆకారంలో ఇది. ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి, పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐస్ అమ్ముకునే ముసలోడికి కన్న పిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే. గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతల్లో పడిపోతావు. వాళ్ళంటూ బుద్ధి లేకుండా వాగా, నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నన్ను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను.